హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారతదేశంలో చట్టం, న్యాయం, ధర్మం అందరికీ సమానంగా వర్తిస్తాయి. కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడా లేకుండా అందరికీ సమానంగా న్యాయం వర్తిస్తుంది. ఇది మన దేశ రాజ్యాంగంలో ఉన్న అంశం. కానీ నిజంగా భారతదేశంలో చట్టం, న్యాయం, ధర్మం అనేది ధనిక, పేద తేడా లేకుండా మన దేశంలో న్యాయం జరుగుతుందంటే 100కి 200% జరగట్లేదు. ధనవంతులకు ఒక న్యాయం, పేదవాళ్ళకి ఒక న్యాయం, పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకు ఒక న్యాయము, పేదవాళ్ళకి, మధ్యతరగతులకు ఇంకొక న్యాయం జరుగుతుంది మన దేశంలో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయేషా మేరా కేసు. 18 సంవత్సరాల క్రితం ఆయేషా మేరా అనే ఒక అమ్మాయిని, ఒక అభాగ్యురాల్ని ఒక వెధవ రేప్ చేసి అతి క్రూరంగా చంపేశాడు. ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ కేసును మేము ఛేదించలేము, ఆ దోషులు మేము పట్టుకోలేకపోయామని చెప్పేసి సిబిఐ, భారతదేశంలో ఉన్న అత్యున్నత ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ ఆ కేసుని క్లోజ్ చేశారనమాట. భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకి ఎంత సిగ్గుమాలినతనం కదా ఈ కేసును ఛేదించలేకపోవడం. అది ఆ సంఘటన ఎక్కడో అడవుల్లోనో ఎడారిలోనో జరగలేదు, ఒక హాస్టల్ గదిలో జరిగింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు, హాస్టల్ వార్డెన్ ఉంది, వాచ్మెన్ చాలామంది ఉన్నారు. అయినా కానీ వీళ్ళు దోషులను పట్టుకోలేకపోయారంట. ఎవరు? ఫస్ట్ పోలీసులు పట్టుకోలేకపోతే సిబిఐకి అప్పగిస్తే సిబిఐలో మేము పట్టుకోలేకపోయా ఉన్నారు. అంటే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు? పోలీసులు మీరే కాదు చేతగాని వాళ్ళు, మేము కూడా చేతగాని వాళ్ళమే, ఇద్దరూ చేతగాని వాళ్ళు కాబట్టి కేసును ఛేదించలేకపోయారనమాట. ఈ ఒక అభాగ్యురాలికి, ఒక అమాయకురాలికి న్యాయం చేయలేని ఈ పోలీసు వ్యవస్థ, ఈ సిబిఐ సంస్థ లాంటి చెత్త చట్టాలు తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేయాలి కదా. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, నిజంగా పోలీసులు కానీ సిబిఐ సంస్థ కానీ దోషులను పట్టుకోవాలంటే పట్టుకోలేదా? కొన్ని రోజుల్లోనే దోషులను పట్టుకోగలదు. కానీ ఆ నేరం చేసిన వాడు, ఆయేషా మేరా అమ్మాయిని రేప్ చేసి చంపిన వాడు ఒక రాజకీయ నాయకుడు కొడుకు, ఒక పలుకుబడి ఉన్నవాడు కొడుకు, ఒక ధనవంతుడు కొడుకు. కాబట్టి వాడికి ఉన్న రాజకీయ పలుకుబడిని, వాడుకున్న డబ్బులను ఉపయోగించి పోలీసుల్ని, ఈ సిబిఐ ఆఫీసులను కొనేసి ఆ కేసును క్లోజ్ చేయించారు. ఇది మన దేశంలో జరిగిన అన్యాయం, ఒక అభాగ్యురాలకు జరిగిన అన్యాయం అన్నమాట. ఇదే మన తెలంగాణలో ఒక అమ్మాయిని ఎవరు రేప్ చేసి చంపేస్తే కొన్ని రోజుల్లోనూ ఆ చంపేసిన వెధవల్ని ఎన్కౌంటర్ చేశారు. ఆంధ్రాలో ఒక అమ్మాయిని, చిన్నపిల్లని ఎవరు రేప్ చేసి చంపేస్తే వాడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేలా చేశారు పోలీసులు. ఈ 2 కేసుల్లో వెంటనే న్యాయం చేసిన వాళ్ళు ఆయేషా మేరా కేసులు ఎందుకు చేయలేదు? ఈ 2 కేసులు ఎందుకు న్యాయం జరిగిందంటే, ఇక్కడ తప్పు చేసిన ఎదవలు పేద మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళకి ఎలాంటి పలుకుబడి లేదు, వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళని వెనకోసుకు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపారు, చెరువులు దూకి చనిపోయేలా చేశారు. కానీ ఇక్కడ ఆయేషా మేరాని చంపిన వెధవ ఒక రాజకీయ నాయకుడు కొడుకు, పలుకుబడి ఉన్న కొడుకు కాబట్టి వాన్ని ఏం పీకలేకపోయారు. మన దేశంలో ఉన్న చట్టాలు, మన దేశంలో ఉన్న వ్యవస్థలో వాడిని ఏం పీకలేక వాడిచ్చే ఎంగిలి మెతుకులకి, కుక్కల్లాగా ఎంగిలి మెతుకులు ఆశపడి చట్టాన్ని నీరుగా చేసి కేసు క్లోజ్ చేశారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని చంపేస్తే, వాడు చెరువులో దూకి చనిపోతే వాడి శవాన్ని పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే, వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి వెధవ మాకొద్దు, వాడి శవాన్ని కూడా మాకొద్దు అని చెప్పి శవాన్ని తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు వాడి శవాన్ని దహనం చేశారు. సొంత కొడుకైనా సరే తప్పు చేసిన వాడు వెధవ, మాకు శవం కూడా వద్దన్నారంటే అలాంటి తల్లిదండ్రులకి హ్యాట్సాప్ చెప్పాలి కదా. కానీ ఆయేషా మేరా అనే ఒక అమ్మాయిని క్రూరంగా రేప్ చేసి చంపిన వెధవని వెనకేసుకొచ్చి వాళ్ళ పోలీసుల్ని కొనేసి, సిబిఐ సంస్థను కొనేసిన ఆ తల్లిదండ్రుల్ని చెప్పుదని కొట్టాలి కదా. మీకే కనుక మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, మీ కూతురికి ఇలాంటి అన్యాయం జరిగితే మీరు ఇలాగే ఉంటారా? మీ కొడుకు ఎలాంటి లుచ్చా పని చేసినా సరే సమర్థిస్తారా? ఇలాంటి
భారతదేశంలో ధనవంతులకు న్యాయం, పేదవాడికి న్యాయం చేసి ఇలాంటి చెత్త చట్టాలని, ఇలాంటి చెత్త ఆఫీసర్లని, ఇలాంటి చెత్త సంస్థల్ని ఏం చేయాలి? ఇప్పుడు 1947లో ఏర్పడిన ఈ బూజు పట్టిన చట్టాలను తీసి చెత్తబుట్లో పడేసి వెంటనే న్యాయం జరిగేలాగా అలాంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మనం ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా చట్టాలు అమలు చేసేది ఎవరు? ఈ ఆఫీసర్లు. ఆఫీసర్లు ఎదవలైనప్పుడు ఎన్ని చట్టాలు చేసిన ఉపయోగం ఏముంది? ఈ చట్టాలు చేసేది ఎవరు? ఈ రాజకీయ నాయకులు. లుచ్చన రాజకీయ నాయకులు ఎక్కువైపోయారనమాట. ఈ ఎదవలందరూ. మనం ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక ఎంపీని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి? ఎలాంటి వాడికి మనం ఓటేయాలి? వీడు మంచోడా కాదా, వీడి వల్ల రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుద్దా లేదా అని ఆలోచించి మనం ఓటేయాలి. కానీ మనం ఏం చూస్తే ఓటేస్తున్నాం? వీడు మనకు కులపోడు అవునా కాదా, వీడు మనకి ఎక్కువ డబ్బులు ఇస్తాడా లేదా అని చూసి ఓటేస్తున్నాం. మనకి ఎలాంటి చెత్త పనులు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చెత్త విధాలను పుట్టకొస్తున్నారు. చెత్త రాజకీయ నాయకులు వస్తున్నారు. వాళ్ళ కింద పనిచేసే భేదవాళ్ళు ఆఫీసర్లు కూడా చెత్త విధాలా తయారవుతున్నారు. మన దేశంలో సిస్టమ్ ఎంత మారాలో అంతకంటే ముఖ్యంగా ప్రజలు మారాలి. అభాగ్యులకి, అమాయకులకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మనం ఇలా నోరు మూసుకుని కూర్చున్నాం. భారతదేశంలో ఎప్పటికైనా మనం మారాలి. భారతదేశంలోని కుళ్ళిపోయిన చెత్త రాజకీయ నాయకుల్ని ఏరిపారేసి మంచి రాజకీయ నాయకులు ఎన్నుకొని ఈ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు రావాలని కోరుకుంటూ, మన దేశంలో న్యాయం అనేది 4 పాదాల మీద నిలబడేలాంటి చట్టాలు తీసుకురావాలని కోరుకుంటూ, జై హింద్.